హలో హాయ్ గైస్, ఇట్స్ మీ క్రేజీ నాగా. నేను ఫస్ట్ కొంచెం చూపించలేదు, సారీ. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే రవ్వ లడ్డూలు చేస్తున్నాను అన్నమాట. సో చేసి కూడా చాలా రోజులు అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను, ప్లేట్లో పెట్టి మా మమ్మీ లడ్డూలు చేస్తుంది. ఎందుకంటే మేము తినడానికి ఇప్పటికి ఎన్ని అంటే 6, దీంతో 7 అన్నీ ఒకేలాగా చేస్తున్నాను అనమాట. అవును, అన్ని ఒకలాగా చేస్తుంది. చూడండి, మీరు కూడా చేయండి, కామెంట్ చేయండి. సో నేను ఎందుకు చేశాను అంటే ఇది కూడా ఛానల్ అవుతుంది. ఒక మహాతల్లి ఫోన్ చేసింది, రవ్వ లడ్డుల గురించి ఊరికే జోలు తీసింది. అంటే నేనే గెలికిన ఆ స్వీట్ ఈ స్వీట్ చేసేటోళ్ళని. సో ఆ మహాతల్లి ఏం చెప్పిందంటే మేము కూడా రవ్వ లడ్డులు చేసినాము అన్నది. కదా, నాకు వెంటనే నోరు వెళ్ళిపోయింది. ఇది మళ్ళీ ఇది రెండోసారి నేను చేసాడు. అప్పుడు ఏంటంటే నేను మా ఆయన చేసేటోళ్ళం, ఒక్కసారి చేసిన. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను ఒక్కదాన్ని సింగిల్గా చేస్తున్నాము. ఇప్పుడు చాలా రౌండ్గా వేయాలి కదా. ఫ్రూట్స్ కూడా వేసిన, డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన. బట్ కొన్ని వేసిన, నాకు నచ్చదు అసలు డ్రై ఫ్రూట్స్ అంటే. బాదం కిస్మిస్లో కానీ అవి వేస్తే బాగుంటుంది అంటారు, కానీ బాగుంటుంది. బట్ నాకు నచ్చదు. ఎంత వేసుకుని చూడండి ఫ్రెండ్స్. అయ్యో తీడా ఏదో అట్లా పోసేసిన, కానీ ఎక్కువ పడ్డది రవ్వ, మరి ఓవర్గా పడ్డది. బట్ నో ప్రాబ్లం, తిననీకే కదా, తిందాం. ఇవి అయిపోయేంత వరకు, ఒడిచేంత వరకు కొన్ని మా వనరులకి బాగానే చేస్తాను. నేను ఏదైనా సరే చేస్తే మంచిగా చేస్తాను, నీట్గానే చేస్తాను, గలీజ్గా ఏం చేయను. మనం అసలు చాలా నీట్నెస్ కలిగాను. రౌండ్గా వచ్చేస్తుంది అనమాట, చాలా రౌండ్గా వచ్చేసింది. తినండి. తిన్నారా? సరిపోయిందా? ఇంకేం కావాలి? లడ్డూలు చేస్తుంది. ఎంత కష్టపడు అంటే అసలు నిజంగా రవ్వ లడ్డూలు చేసుడు మరి అంత ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. మమ్మీకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి అయిపోవా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఒకే సైజు చేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసిన ఫ్రెండ్స్, వేయలేదు అనుకోవద్దుగా. డ్రై ఫ్రూట్స్ వేసిన. ఇది ఏంటిది? ఇది బాదం అనుకుంటా, బాదం, కిస్మిస్ అసలు అవుతుంది కిస్మిస్ వేసిన. బట్ ఇలా చూడేసిన, అన్నీ వేసిన. దీంట్లో ఏమి వేయంది అనేది ఏం లేదు. బట్ ఒక్కటే వేయలే నేను, నెయ్యి నాకు సచ్చిన పడదు. నెయ్యి లేకుండా ఆయిల్తో చేసిన అనమాట. బట్ బాగున్నాయి, సూపర్. ఎందుకంటే ఇది వరకు కూడా చేసినా కదా, సో నాకు అంతా తెలుసు. మళ్ళీ అందులో మనకు యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్ తల్లి. మనకైనా తెలియకపోతే యూట్యూబ్ ఉందిగా, మనకి చెప్తుంది. సో పర్లేదు, బాగానే ఉంది. సో తినొచ్చు, నేను చేస్తే తినొచ్చు. చేతి మొత్తం అత్తుకుంది ఇది. నేను చేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఊపిద్దాం అనుకున్నా, బట్ అంత ఆగమాగం అవుతుంది. అందులో వీళ్ళు విసికిస్తుర్రు, దిమక్కరు. డ్రై ఫ్రూట్స్ వచ్చింది, బట్ ఇది బయటకు ఓపిస్తే లుకింగ్ బాగుంటుంది కదా, బయటకు ఓపియాలి.
నా జుట్టు మీద ఏమన్నా బాంబు ఉందా? ఎందుకు అట్లా అడిగినావు? ఎందుకు? ఎందుకు అట్లా అడిగినావు బాంబు పడ్డదా అని? డ్రై ఫ్రూట్స్ ఆఫీస్తుందా? ఏదో ఏదో ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు చేశాను ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మా మమ్మీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. లాంగ్ వీడియో ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైం అన్ని కొన్ని నెలల క్రితం మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా. మమ్మీ మ్మ్. ఫ్రై చేయొద్దు. నేను తర్వాత పెడతా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఫ్రై ఇప్పుడు? ఇది ట్రేచలే నా బ్రూచలేదు. ఆవు అవే పెట్టు. ఇవి వీళ్ళ కోసం అని కష్టపడి చేస్తుంటే చూడండి అబ్బా ఇట్లా విసిగిస్తురో చూడు. తొక్కలకు అటు ఓ అశ్విన్, నేను ఏం చేస్తున్నా ఇక్కడ? ఇది కొంచెం మిస్టేక్ అయింది అనుకో, అంత ఖరాబ్ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే కొంచెం అర్థం చేసుకుంటాం. కుక్కలకి ఇంకా బాబాకినే ఏం బామ్మ వచ్చింది? ఏం బామ్మ? బామ్ అంటే భయం అవుతుంది. పొద్దుగాల వీని స్కూల్ తీసుకుపోయి వస్తుంటే పెద్ద పాము ఫ్రెండ్స్. అమ్మా అది కామెడీ ఏంటి తెలుసా? ఆ పెద్ద పాముకు గ్లాసు, మనం థమ్స్అప్లు తాగుతాం కదా ప్లాస్టిక్ గ్లాసులో, పాపం తల తలకాయ ఇరికింది. అది కుక్కర్ నక్కనైతేనే మనం తీయచ్చు, అది పాము అమ్మో సచ్చుడే ఉంటుంది. కుక్కర్ వచ్చినా కానీ ఇంజక్షన్లు ఇప్పించుకుంటే రకం ఉంటుంది, కానీ ఈ పోయి పాములతో పెట్టుకోదు మనం. మీకు ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా పైకి రావాలని ఇష్టం. అబ్బో ఇరిగిపోయింది. పైకి అది రావాలని ఇష్టం అట్లా. కానీ చేతికంతా అత్తకుంది. టోటల్ లుక్ మొత్తం అయిపోయినాక కూడా చూస్తాను. అయినా ఇదంతా అయిపోయేసరికి టైం పడుతుందేమో, బట్ నేను ప్లేట్ మొత్తం నింపినాక మీకు చూపిస్తాను. నేను మేము కనిపిస్తున్నానా? నేను కనిపిస్తలేవంట. నేను కనిపిస్తున్నానా? ఓకే, కానీ ఇట్లా ఫ్రూట్ ఇట్లా పైకి వచ్చి ఉంటే బాగుంటుంది కదా. నా సొంత రోజు ఇది వీళ్ళకి చిన్నపిల్లలకి రోజు ఒకటైనా సరే కనీసం తిన్నా కానీ హెల్త్కి మంచిది కదా. బట్ నాకు ఓపది పానం. ఇట్లాంటివి చేస్తే చేయొచ్చు. గులాబ్ జామ్ చేసేదాన్ని అప్పట్లో. గులాబ్ జామ్ చేసేదాన్ని, కేసరి చేసేదాన్ని, రవ్వ కేసరి చేసేదాన్ని, బ్రెడ్ తోటి అట్లా హల్వా అట్లా అంటారు కదా, అట్లా చేసేదాన్ని. ఇది చేసేదాన్ని సేమియా, అది రొటీన్ అందరు చేస్తూనే ఉంటారు సింపుల్ వాటికి. అట్లా వేసేదాన్ని కానీ రోజుకు రోజు పందిదాన్ని అయిపోతున్నాను నేను. అసలు మామూలు పందిదాన్ని కాదు, పందిదాన్ని అయిపోతున్నా. ఈ వీడియో మా సిస్టర్ చూసిందనుకో ఫోన్ చేస్తుంది, నాకే రవ్వ లడ్డూలు అంటది. ఈ మాట కూడా అంటున్నా కదా, నవ్వుతుంది. ఇక ఈ మధ్య ఫోన్ చేస్తలేదు, బిజీ అయిపోయింది సిస్టర్, చాలా బిజీ అయిపోయింది. పని పోతుంది పాపం, బిజీ అయిపోయింది. ఇప్పుడు బాగుందా అందరికి? నువ్వు ఊకే రాకురా, పాలకముడు పుడకలాగా ఊకే ఫ్రెండ్స్ అనుకుంటూ వస్తావు. బాగుందా? పెద్దవి ఇస్తే బాగుంటుంది, కానీ పెద్దవి ఇస్తే తొందరగా అయిపోతాయి లడ్డు. చిన్న చిన్న అయినాయి అనుకో రోజుకి ఒక్కటన్నా. నేనైతే ఒకటి తినాను, మినిమం 5 తింటవచ్చు రోజుకు. ఎందుకు ఫ్రెండ్స్, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నాకు లేని పోత నా మంచి రోగాలు వస్తాయి అనుకుంటా స్వీట్ తినేది. చాలా స్వీట్ తింటా. ఏంటిది? అవును, ఈ వాటికి ఇది అంటున్నా. నిన్న వచ్చి అడుగుతురు ఏమన్నా మరి? చూడండి, తినండి, మీకే తినండి. బాగుందా? బాగాలేదంట. నాకే నచ్చింది. వీళ్ళు కొంచెం అదే అయితే వీళ్ళు కూడా చేద్దరు. ఏం చేస్తారు, చేతికి అంతుకుంటా నాకుంటా చేసుకుంటూ కూర్చుంటారు కావచ్చు. పడగానే వీళ్ళకి అప్పయితే వేస్ట్ రోత ఇది. ఇక అదే మనమే చేసుకుంటూ అయిపోతుంది. కష్టమో నష్టమో తినాలనుకుంటే కష్టపడాల్సిందే కదా. సో మీకు బోరింగ్గా ఉంటే కొంచెం స్కిప్ చేసి చూడండి, బట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అబ్బా. ఓకేనా? ప్లీజ్ అబ్బా. ఏదో కళ్యాణం అదే 1 సినిమాలు ఉంటుంది. ప్లీజ్ బా, నేను వేసానబ్బా డ్యాన్స్ గురించి అంటాడుగా వాడు. సడన్ గుర్తుకొచ్చింది నాకు.
నీకే కావాలి తీసుకోండి ఆయన కిలోన్నర చక్కెర తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన కాడ నుంచి 2 సార్లు చాయ్ పెట్టుకున్నాను అంతే. చక్కెర అంతా ఉడగొట్టేసిన. ఏమంటాడో ఇప్పుడు ఫోన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రేపు పొద్దుగాల వీళ్ళకి స్కూల్కి వాళ్ళ పాలు పెడతా కదా, చక్కెర లేదు. మొత్తం ఉడగొట్టేసి గింత ఉంచినలే, కొంచెం ఉంచిన, ఎందుకంటే మొత్తం ఊడ్చేసినట్టు మొత్తం ఉడగొట్టొద్దు కదా, ఊడ్చేసినట్టు అయిపోతుంది అంటారు కదా పెద్దలు. సో కొంచెం ఉంచిన చక్కెర రేటు గింతంత తెమ్మనాలి ఇప్పుడు ఫోన్ చేసి. 9 అవుతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇట్లా అంటే ఏంటంటే గుండ్రంగా వస్తున్నాయి అన్నమాట. సైజు కూడా మంచిగా సరిపోతుంది. సేమ్ అన్నీ అవి సైజులు ఉన్నాయి. ఇలాచి కూడా వేసిన, అన్నీ వేసిన దీంట్లో. ఒక నెయ్యి అని చెప్పిన కదా, నెయ్యి ఒకటే లేదంతే. బట్ నాకు నెయ్యి నచ్చదబ్బా, ఏమన్నా అనుకోండి మీరు. నెయ్యి అంటే ప్రాణం పెట్టాడు చాలామంది ఉన్నారు, మా ఆయనతో సహా. పీక పోసుకుంటాడు నెయ్యి అంటే. అంటే పల్లెటూరు పల్లెటూరు అని అంటాడు. నెయ్యి వద్దు చీ అని అనుకో, నెయ్యి గురించి అట్లా అంటాడు. మరి ఏం చేసామబ్బా, మనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. మనకు నచ్చదు ఫస్ట్ ఆ నెయ్యి స్మెల్లే నాకు నచ్చదు. అందుకే నేను ఏదైనా సరే నెయ్యి లేకుండా, సేమియాలో కూడా నెయ్యి వేసి సేమియా వేయించుకుంటారు కొంతమంది. ఆయిల్ పోసి, నేనైతే ఆయిల్ పోసి వేయిస్తాను సేమియాని. కొంచెం ఫ్రై చేస్తారు కదా లైట్గా, గోల్డ్ కొంచెం వచ్చే వరకు. నేనైతే నూనెలో వేయిస్తాను నెయ్యి లేకుండా. నాకు నెయ్యి అంటే ఎందుకో అట్లా నచ్చదబ్బా. చాలామంది నెయ్యిని ఇష్టపడతారు, నెయ్యికి లవర్స్ మస్తుగా ఉన్నారు, కానీ నాకే ఎందుకో నచ్చదు. ఓకే, చూస్తారు ఎన్ని వేసాను చూపిస్తాను. ప్లేట్ మొత్తం కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ప్లేట్ మొత్తం నిండినాక అప్పుడు చూపిద్దామని చూస్తున్నా. వీడియో బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేయండి కొంచెం, ఓకేనా? మీకు ఒక బోరింగ్ అనిపిస్తే, చూడాలనుకుంటే చూడండి, ఎవరైనా అనిపిస్తుంది. ఆయన వచ్చినాక సర్ప్రైజ్ చేస్తా. సర్ప్రైజ్గానే ఫీల్ అవుతాడు. ఇష్టమే ఆయనకు కూడా. రవ్వలడ్డలు అంటే ఇష్టం. ఎవరికి ఇష్టమనా? ఏంటి ఎవరికి ఇష్టం ఉండదు? ఏంటిది అది? బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్ చూస్తా. హలో. ఓకే ఫ్రెండ్స్ చూస్తారా? నేను ఈ వీడియో ఆఫ్ చేస్తున్నాను. సో నా వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? లవ్ యూ ఆల్. చూడండి ఎంతవరకు చేశాను, చూపిస్తా. మీకు చూపించకపోతే ఎలా? బట్ ఇది బ్యాక్ కెమెరా. ప్రస్తుతానికైతే ఇన్ని చేసా, ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇంత విసుకోవాలి. ఇప్పటి ప్రస్తుతానికైతే ఉన్నాయి. చూసారా ఎలా ఉన్నాయి? ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్. చాలా ఉంది పని ఇంకా, అందుకే ఫోకస్ అయితే దీని మీద ఉంటుంది అనమాట, అందుకే బాయ్.